గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ నరేంద్రనాథ్ మేడా, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జన్, పోడియాటిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్. ఈ రోజు మనం వారికోజ్ వెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటంటే, అది తెలుసుకునే ముందు రక్తనాళాలలో 2 రకాలు ఉంటాయండి, సిరలు, ధమనులు. ఓకే, గుండె నుంచి పంపింగ్ చేసుకొని చేతికి గాని, మెడకు గాని, పొట్ట భాగానికి గాని కాళ్ళలు తీసుకొచ్చే వాళ్ళని ఆర్టరీస్ అంటారు. అలా కాకుండా కాళ్ళ నుంచి కింద భాగం నుంచి లేకపోతే మెడ భాగం నుంచి గుండెకి తీసుకెళ్లే, చేతి నుంచి రక్తం రివర్స్ తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అంటారు. వీటిని సిరలు అంటారు. ఓకే, ఈ వెయిన్స్ లో కూడా 2 రకాలు. మొదటగా వచ్చేప్పటికి సూపర్ఫిషియల్ వెయిన్స్. సూపర్ఫిషియల్ అంటే మన చర్మం కింద కనిపించే రక్తం, అందరికీ కనిపిస్తుంటే కదా చేతి మీద కానీ లేకపోతే కాలు మీద కానీ, అవి సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. కొంతమంది కనిపించకుండా కండరాల లోపల ఉంటాయి ఈ వెయిన్స్, వీటిని డీప్ వెయిన్స్ అంటాం. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే చర్మం కింద రక్తనాళాల కాళ్ళలో వచ్చే సమస్య వారికోజ్ వెయిన్స్. నార్మల్ గా రక్తం కింద నుంచి పైకి తీసుకెళ్లాలి. అలా తీసుకెళ్లకుండా ఈ చర్మం కింద ఉన్న రక్తనాళాలు రక్తం పైకి తీసుకెళ్లకుండా మన పాదం దగ్గర నుంచి మోకాల నుంచి తొడభాగంలోకి పైకి తీసుకెళ్లకుండా రివర్స్ లీక్ అవుతుంది. అంటే రక్తం పైకి వెళ్లకుండా వెనక్కి తొడభాగంలోకి వచ్చి మళ్ళీ కాళ్ళ భాగంలోకి రక్తం అక్కడే ఉండిపోతుంది. అంటే పైకి వెళ్లాల్సిన రక్తం వెళ్లకుండా కింద ఉండిపోతుంది. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది, రివర్స్ లీక్ అవటం వల్ల బ్లడ్ రక్తనాళం ఉండాల్సిన సైజు కంటే ఎక్కువ ఉబ్బి మెలికలు తిరిగిపోయి ఉబ్బిపోయి రక్తనాళాలు, వాటిని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. ఇంకొకటి, దీనివల్ల మనకి ఎటువంటి సిమ్టమ్స్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, ముందుగా ఈ రక్తం కింద నుంచి పైకి తీసుకెళ్లాలి. మన పిక్కలు అనేవి సెకండ్ హార్ట్ అంటాం. అంటే మన గుండె ఇక్కడ పంపింగ్ సిస్టమ్ చేస్తే మన పిక్కలు నడిచినప్పుడు కూడా కాంట్రాక్షన్ అంటే మనం ఏమంటాం, కంప్రెస్ చేసి రక్తనాళాలని కంప్రెస్ చేసి కింద నుంచి పైకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లేదాన్ని అందుకే సెకండ్ హార్ట్ అంటామండి. ఈ రక్తనాళాలు ఏదైతే కింద నుంచి పైకి తీసుకెళ్ళక రక్తం అక్కడే ఉండిపోతే కనుక పిక్కలు బరువుగా అనిపించడం, అంటే 4-5 గంటలు నుంచుంటే హెవీనెస్ అంటాం, బరువుగా అనిపించడం, లేదంటే పిక్క భాగంలో నొప్పిగా ఉంటాం 4-5 గంటలు నుంచుంటే గానీ, లేదంటే రాత్రిపూట పిక్కలు పట్టుకుపోవటం, క్రాంప్స్ అంటాం, నైట్ క్రాంప్స్ రావటం కానీ, అలా కాకుండా ఎక్కువసేపు నుంచుంటే మడిని చుట్టూ వాపులు రావటం అనేది ఇవి ఇనీషియల్ స్టేజ్ లో వారికోజ్ వెయిన్స్. అంటే రక్తనాళాలు కనిపించడమే కాకుండా పిక్కలు పట్టుకుపోవడం, పిక్కలు నొప్పిగా అనిపించడం, లేకపోతే హెవీనెస్ బరువుగా అనిపించడం, కూర్చోవాలనిపించడం, ఇవన్నీ అనిపిస్తుంది. లేకపోతే మడిని చుట్టూ వాపులు రావటం. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఏం పర్లేదులే అని చాలా మంది మాకు లేట్ స్టేజ్ లో వస్తారు. వాళ్ళకి ఏమవుతుంది, మడిని చుట్టూ నలుపులు వచ్చి ఎగ్జిమా అంటాం, లేకపోతే లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం మన మెడికల్ టెర్మినాలజీలో. ఇలా వచ్చి దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక గాయాలనే అవుతాయి. ఇందులో 6 స్టేజ్లు ఉంటాయి మాకు వారికోజ్ వెయిన్స్ లో. C1, C2, C3, C4, C5, C6 అంటాం. ఓకే, ఇవి డిసీజెస్ స్టేజెస్ బట్టి ఇవి మెడికల్ టెర్మినాలజీలో మేము అలా వాడుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము? ఒకటి, మన కళ్ళకు కనిపిస్తాయి వారికోజ్ వెయిన్స్ ఉన్నాయో లేదో. మామూలుగా కనిపించే రక్తనాళాలు వారికోజ్ వెయిన్స్ అన్నవండి. అలా కాకుండా రక్తనాళాలు ఉబ్బిపోయి మెలికలు తిరిగిపోయి నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే అది వారికోజ్ వెయిన్స్ లో వస్తాను. కాబట్టి క్లినికల్ గా మనం చూస్తే తెలిసిపోతుంది ఎవరికైనా వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేదా అని. అలా కాకుండా డాప్లర్ టెస్ట్, వీనస్ డాప్లర్ టెస్ట్ అనేది చేస్తే రక్తనాళాలు ఎక్కడ లీక్ అవుతుంది, తొడభాగం దగ్గర లీక్ అవుతుందా, లేకపోతే మోకాలు వెనకే పక్క రక్తం పైకి వెళ్లకుండా లీక్ అవుతుందా. ఎందుకంటే 2 రక్తనాళాలు ఉంటాయి మెయిన్ గా. ఇందులో గ్రేట్ సఫినస్ వెయిన్, షార్ట్ సఫినస్ వెయిన్ అంటాం. ఏ రక్తనాళం లీక్ అవుతుంది, ఎంతవరకు లీక్ అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. డాప్లర్ స్కాన్ గనక ప్రాపర్ గా చేసినట్టయితే గనక నుంచోబెట్టి చేయాలి. చాలా మంది డాప్లర్ స్కాన్ చేయించుకొని వస్తారు మా దగ్గరికి, కానీ రిపోర్ట్లు సరిగ్గా ఉండవు. అలా కాకుండా నుంచోబెట్టి చేసి చుట్టుకొలతలు కానీ నీట్ గా ఇచ్చిండని, ఎంత డయామీటర్స్ నార్మల్ గా మన వెయిన్ అనేది 2 to 3 మిల్లీమీటర్ ఉంటుందండి. అలా కాకుండా దానికంటే ఎక్కువ ఉంటే కనుక రక్తం లీక్ అవుతుందని అర్థం, అది ఉబ్బుతుందని అర్థం, రక్తనాళంగానే ఉబ్బుతుందని అర్థం. ఓకే, ఎంత డయామీటర్స్ ఉన్నాయో డాప్లర్ స్కాన్ లో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఇనీషియల్ స్టేజెస్ అయితే కనుక మనము మెడిసిన్స్ ద్వారా లేదంటే కంప్రెషన్ స్టాకింగ్స్ ద్వారా మనం ఇవన్నీ అరికట్టవచ్చు. అంటే పెరగకుండా ఉంచుకోవచ్చు, జబ్బు పెరగకుండా చూసుకోవచ్చు. ఇనీషియల్ స్టేజెస్ లో టాబ్లెట్లతో స్టాకింగ్స్ తో సరిపోతుంది. అలా కాకుండా ఒక స్టేజ్ దాటిపోయింది అనుకుందాం, అంటే బాగా ఎక్కువగా రక్తనాళాలు కనిపించడం, కాలు బరువుగా ఉండటం, పిక్కలు పట్టుకుపోవటం, డాప్లర్ స్కాన్ లో డయామీటర్స్ అనేవి 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఈ స్టేజ్ పెరిగేదే తప్ప తగ్గేది కాదు. అందుకేంటి, ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి మనము లేజర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే సన్న ఇంజెక్షన్ ద్వారా జస్ట్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. లేదంటే గనక ఇప్పుడు లేటెస్ట్ గా గ్లూ థెరపీ అని వచ్చిందండి, గ్లూ ట్రీట్మెంట్ అనే ట్రీట్మెంట్ చేస్తాం. ఇదే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఇందులో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ మీకు రెగ్యులర్ గా తెలిసింది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్, గ్లూ థెరపీ లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఈ ట్రీట్మెంట్లు చేయించుకుంటే గనక ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్, నలుపులు పెరిగి గాయాలు కాకుండా ఉంటాయి. ఇదే కాకుండా సరే డాక్టర్ గారు మీరు ట్రీట్మెంట్ చెప్పారు, సింప్టమ్ చెప్పి దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, దీన్ని మనము ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఎవరెవరికి వస్తే, ఫస్ట్ ఎక్కువగా బరువు ఉన్నవాళ్ళు, ఒబేసిటీ, ఎక్కువసేపు నుంచొని జాబ్ చేసేవాళ్ళు, ప్రొఫెషనల్స్, అంటే
బస్ కండక్టర్లు కానీ లేకపోతే స్కూల్ టీచర్స్ కానీ మాలాంటి సర్జన్స్ కానీ వీళ్ళందరిలో వ్యారికోజ్ వెయిన్స్ అనేవి వస్తాయి. ఇలా కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మన బాడీలో వెయిట్ పెరిగి బ్లడ్ శాతం పర్సంటేజ్ అనేది 20% పెరుగుతుంది, బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. దానివల్ల హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రక్తనాళాలు ఉబ్బుతాయి, దాని వల్ల కూడా వ్యారికోజ్ వెయిన్స్ అనేవి వస్తాయి. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్టాకింగ్స్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆ స్టేజ్ లో కొంచెం ఇనీషియల్ గా పెరిగి తర్వాత పెరిగే ఛాన్స్. కొంతమంది ఇందుకు ముందు రక్తం గడ్డగట్టినప్పుడు డీవీటీ పేషెంట్స్ వాళ్ళకు కూడా వ్యారికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎవరైతే ఎక్కువసేపు నుంచొని వర్క్ చేస్తారో, వెయిట్ ఎక్కువ ఉంటారో, ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే డీవీటీ వచ్చే వాళ్ళలో కానీ వీళ్ళు క్లాస్ 1 కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకుంటే వ్యారికోజ్ వెయిన్స్ రాకుండా చూసుకోవచ్చు. అలా కాకుండా డయాగ్నోస్ అయిన వాళ్ళు ఆల్రెడీ వ్యారికోజ్ వెయిన్స్ ఉండే నిర్ధారణ అయిన వాళ్ళకైతే కనుక క్లాస్ 2 స్టాకింగ్స్ వేసుకుంటే ఫర్దర్ గా జబ్బు పెరగకుండా ఉంటుందండి. థ్యాంక్ యూ.